starting off. And Srinivas Garu and Madhuri Garu, wishing you all the best. I hope you all open 100,000, 10,000 more stores. So wishing you all the best. Thank you. Thank you. నమస్కారం అందరికీ. ఇవాళ కంచిపురం వాకులా సిల్క్స్ ఓపెన్ అయింది. చాలా మంచి సెంటర్లో, మియాపూర్ మదీనాగూడలో. చాలా బాగుంది. స్టోర్ ఇంత పెద్దగా ఉంటుందని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాధురి గారు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ 1000 రూపీస్ నుంచి 3 lakhs వరకు వర్త్ శారీస్ ఉన్నాయి. సో ప్రతి బేసిక్ శారీ దగ్గర నుంచి పెళ్లి శారీలు, మీకు కావాల్సిన ఫంక్షన్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టోర్ కావడం ఇది ఒక్కడ స్పెషాలిటీ. అండ్ మేము దానికి పార్ట్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. చాలా బాగున్నాయి శారీస్. అండ్ ఆల్సో స్టోర్ సూపర్ గా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. కంగ్రాట్స్ మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. చాలా బాగుంది స్టోరు. అండ్ పేరు ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పాను, వకులా సిల్క్స్ చాలా బాగుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి. ఈ స్టోర్ 100% సక్సెస్ అవుతుందని ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఆ వైబ్ అన్నది తెలుస్తుంది. చాలా మంది నా సారీ బాగుంది అంటున్నారు. దిస్ ఇస్ ఫ్రమ్ వకులా సిల్క్స్. చూడండి, నాకు వెరీ లాస్ట్ మినిట్ లో థ్యాంక్ యూ సో మచ్ మాధురి. చాలా బాగుంది ద సారీ. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. సో మీకు అర్థమైంది కదా ఎంత బాగుందో కలెక్షన్. చాలా బాగుంది. అండ్ all the best to Vakula Silks. Thank you. And thank you for making me a part of this. Thank you. And once again congratulations. Okasari gattiga chappatlu. Vakula Silks మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో ఈ బ్రాంచ్ ను ప్రారంభించాం. ఈ బ్రాంచ్ తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్ లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దివి, థ్యాంక్ యూ వెరీ మచ్. బేబక్క, మాకు విజయవాడ బేబక్క అంటారు, మధు. మరి అందరికీ కూడా, అలాగే చాలా మంది అభిమానులు చాలా ఆప్యాయతతో మీరందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేశారు. వేణుస్వామి గారు కూడా వచ్చారు. మరి అలాగే మచ్చ పుష్ప, మరి ఆయన కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా. మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్, ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ. సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం. మరి ముందుగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి చాలామంది ఫోన్లు చేసి, అన్నా మేము ఉన్నాం, నీకు అండగా ఉంటాం, నువ్వు రా అన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు. మరి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి తెలంగాణ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి ఒక్క తెలుగు వారికి, నాతో పరిచయం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా కస్టమర్కి ఎలా ఉండాలంటే, మేము ఈ స్టోర్కి వచ్చాం, ఈ వస్త్రాన్ని కొన్నాం, సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ఇందులో ఏదో ఆర్జించాలి, సంపాదించాలి అన్నది మా ఉద్దేశం కాదు. చాలా వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే, కానీ మాధురికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వ్యాపారంతో మేమందరం కూడా ప్రతి కస్టమర్కి కూడా సంతృప్తికరంగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి వేల కొద్ది స్టోర్ స్టార్ట్ చేయాలని ఇది నాకన్నా చిన్న అనేటువంటి అమ్మాయి కూడా విషెస్ తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిధిజీ, అలాగే దివి గారు, మరి అలాగే బేబక్క, అందరూ కూడా మీరు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయతలు ఎప్పుడు మర్చిపోలేనివని మరి ప్రజలందరికీ సహకరించవలసిందిగా కోరుతూ
నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అండ్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను తెలంగాణలో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. తెలంగాణ ప్రజలు నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా లవ్ చూపించారు, ఎఫెక్షన్ చూపించారు. సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను, కాంచీపురం వకులా సిల్క్స్ అని. మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము. వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి వీవింగ్ ప్రైస్కి ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కి శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందిస్తున్నాము. ఎందుకంటే బీయింగ్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి. నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోర్ పెట్టాను, ఇంతవరకు వచ్చాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా అనిపిస్తుంది సార్, ఫస్ట్ డేనే అసలు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ యొక్క మొత్తం పబ్లిక్ లోకి ఎలా వెళ్ళిపోయింది అసలు మీ స్టోర్ గురించి? జస్ట్ ఒక సోషల్ మీడియా ద్వారానే పిలిపించామండి. మేము కూడా కొత్తగా ఇక్కడ వచ్చాం కదా. గడిచిన కొంతకాలంగా మాకు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఫోన్స్ విపరీతంగా ఫోన్స్ ద్వారా, అన్న మీరు రండి అన్న, మేము ఉన్నామన్నా, మేము సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు కూడా అంటుంటే, ఈరోజు ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే దానిలో భాగంగా కాంచీపురం వకులా సిల్క్స్ పేరుతో మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ప్రారంభించిన బ్రాంచ్. ఇంకో 6 బ్రాంచెస్ కూడా ఇంకా ప్రారంభించబోతున్నాం. దీంతోపాటు జ్యువెలరీ కూడా ఇంకా చేయాలని ఆలోచిస్తున్నాం. చాలా సంతోషం ఏంటంటే, మీ సోషల్ మీడియా ద్వారా ఇచ్చినటువంటి పిలుపు ద్వారా ఇన్ని వేలాది మంది ప్రజలందరూ వచ్చారు. నిధి అగర్వాల్ గారు వచ్చారు, మరి అలాగే చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారి అభినందనలు తెలియజేశారు, వాళ్ళ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు మేము ప్రారంభించినటువంటి కాంచీపురం వకులా సిల్క్స్ ద్వారా నేను ఒక్కటే తెలియజేసుకుంటున్నాను. ఈ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టినాక వస్త్రపరంగా చాలా షాపులు ఉన్నాయి. మరి మా వరకు ఎందుకు రావాలి? మా ప్రాధాన్యత ఏంటి? నేనైతే భారతదేశంలో ఈ పట్టు సిల్క్స్ ఎక్కడైతే దొరుకుతున్నాయో ఆ ప్రాంతాలకు మేమే స్వయంగా వెళ్ళి మగ్గందారులతో కూడా మాట్లాడి వాళ్ళకి సంతృప్తికరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అందజేసి ఆ వస్త్రాలన్నీ కలెక్ట్ చేసి ఆ తద్వారా సేకరించినటువంటి ఆ వస్త్రాలని రీజనబుల్ ప్రైస్, ఇష్టానుసారం ధరలు వేసేసి అమ్ముతున్నారు. ఒక రకంగా కస్టమర్కి మోసమే చేస్తున్నారు. కస్టమర్కి అన్యాయం జరుగుతుంది. కస్టమర్కి న్యాయం జరగాలంటే న్యాయమైనటువంటి ధర ఉండాలి, రీజనబుల్ ప్రైస్ ఉండాలి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్కి నాణ్యత మా ప్రాధాన్యత. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అండ్ ప్రైస్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ప్రైస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మేము కస్టమర్ని సంతృప్తి చేసే విధానంలో కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలన్నది నా ఉద్దేశం. సో ఇవాళ మాధురి గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? అసలు అంత అందంగా మొత్తం మెయిన్ అట్రాక్షన్ ఆవిడే ఉన్నారు షాపింగ్ మాల్ మొత్తం కూడా. యాక్ట్రెసెస్ కూడా కనిపించలేదు ఎవరి కంటికి కూడా. నిధి అగర్వాల్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా. ఏం చెప్తారు? మాధురి స్వతహాగా టాలెంటెడ్ ఉమెన్. భరతనాట్యం, కూచిపూడి, మాట్లాడే శక్తి, మంచి ఆలోచన, పట్టుదల, ఓర్పు, సహనం అన్నీ ఉన్నటువంటి అమ్మాయి. అంతేకాకుండా విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి అమ్మాయి. ఈ వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగు పెడితే తప్పకుండా నేను చేయగలను. ఆమెకు డిజైన్స్ కానీ, మోడలింగ్ కానీ, లేదా ఈ ఫ్యాషన్ పట్ల ఆమెకున్నటువంటి ప్యాషన్ నేను బాగా
గుర్తించాను. కాబట్టి మీకు కొంత సపోర్ట్గా మనం చేస్తే ఇవన్నీ చేయగలుగుతుందని ఆశతో చేశాను. అండ్ She ఆల్రెడీ can do సార్ well. మీరు పొలిటికల్ లో చాలా ప్రెషర్ తో ఉంటూ ఉంటారు అండ్ ఇట్ సైడ్ ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ చేస్తారు, ఇది ఇంకొక ప్రెషర్. ఎందుకంటే అటు బడ్జెట్ చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు డిజైన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు సార్? లేదు, నాకు కాన్సన్ట్రేట్ చేయగలను. ఒకవైపు రాజకీయం చేయాలి, ఇప్పుడు టెక్కల్ కాన్స్టిట్యున్సీ నాకు ప్రజలందరూ కూడా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, వారంలో ఒక 3-4 రోజులు అక్కడ ఉంటాను, ఒక 3 days ఇక్కడ ఉంటాను. అక్కడ ప్రజా సమస్యల పట్ల స్పందించడం, వాటి కార్యక్రమాలన్నీ చూడటం, పార్టీ కార్యక్రమాలు చూడటం, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే ఈ వస్త్ర రంగంలో కూడా అడుగుపెట్టాం కాబట్టి ఈ వ్యాపార రంగంలో కూడా అత్యున్నత శిఖరాలకి ఎదగాలి. మరి వాళ్ళు ఎందుకు సార్ మీ పార్టీ తరపున ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు? ఇది రాజకీయంగా మేము చేయట్లేదు. ఫ్యామిలీ పరంగా వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఓకే. ఇది కేవలం అందరితో, అన్ని పార్టీలతో, అంతమంది వ్యక్తులతో మాకు సంబంధం కావాలి. ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి మాకు ఈ పార్టీతో సంబంధం లేదు. ఏ రాజకీయ నాయకుడు మాకు శత్రువు గారు, ఎవరు మిత్రులు గారు, అందరూ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్. అందరికీ గౌరవంగా రెస్పెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం. ఇక్కడ వ్యాపారమే ప్రధానం. ఓకే. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్ సార్. సో మీ బ్రాంచెస్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలి, ఇంకా కొత్త కొత్త బ్రాంచెస్ ఇంకా ఎక్కువ కూడా రావాలి అండ్ చాలా డిజైన్స్ కూడా రావాలని కోరుకుందాం. అండ్ ముఖ్యంగా ఉగాది తరఫున మా ప్రేక్షకులకి కూడా మీ వైపు నుంచి బిగ్ టీవీ యాజమాన్యానికి, అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా ఈ ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది సందర్భంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ వెంకన్న ఆశీస్సులు, ఆ ఉకుళమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని పేరున కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. మిదువాడ శ్రీనివాస్. మాధురి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ వకుల సిల్క్స్ చాలా బాగుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఈ ఐడియా ఎవరిది? అంటే యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో కూడా ఈ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం నాకు ఈ ప్యాషన్ని గమనించి నన్ను శ్రీనివాస్ గారు ఎంకరేజ్ చేసి ఈ వకులా సిల్క్స్ అనే నేమ్ కూడా తనే చూస్ చేశారు. స్వామి గారి మదర్ నేమ్ వెంకటేశ్వర స్వామి మదర్ నేమ్ వకులా అనమాట, వకులాదేవి. సో వకులాదేవి గారు స్వామి కళ్యాణం దగ్గరుండి చేయించారనే ఆలోచనతో, సో కళ్యాణంకి జరగబోయే వస్త్రాలు ఇక్కడి నుంచి వెళ్తే వకులాదేవి ఆశీస్సులతో వెళ్తాయని వకులా సిల్క్స్ అనే నేమ్ శ్రీనివాస్ గారు అయితే చూస్ చేశారు. సో మేము వీవర్స్ దగ్గరికి వెళ్ళి మేమే దగ్గరుండి శారీస్ వివింగ్ చేయించుకొని కస్టమర్స్కి చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో వీవర్స్ టు కస్టమర్ డైరెక్ట్గా మేము ఇస్తున్నాం. అండ్ కంపేర్ టు అదర్ షాప్స్ మా దగ్గర ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు అన్ని షాప్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మాకు ఎలా ఉందంటే లలిత జ్యువెలరీలో చెప్తారు కదా, ఇక్కడిది పక్క షాప్ది చూడండి అని, సేమ్ అట్లనే మీరు కూడా చెప్తున్నారు మొత్తం మీరు వేసుకోండి అని చెప్పి రేట్స్ అవి. నెక్స్ట్ అసలు ఇవాళ అట్రాక్టివ్ గా మీరే మొత్తానికి ఉన్నారనమాట. ఏంటి అసలు మీది మొత్తం మీరేనా డిజైన్ అంతా కూడా? అవును, మా ఇది సారీ కూడా మా స్టోర్ లో అదే వకులా సేల్స్ లో అదే. సో మొత్తానికి అందరూ కూడా ఆల్రెడీ మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో మీ ఫ్యాన్స్ వస్తూ. రియల్లీ తెలంగాణ పీపుల్ అంటే ఎంత మంచి వాళ్ళంటే నన్ను ఎంత ఆదరిస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను హార్ట్ఫుల్ గా నా శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగానే వాళ్ళు మీ ఫ్యాన్స్ చూస్తూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నన్ను కలవడానికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ మీది ఇంకా బ్రాంచెస్ పెరగాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దీప్తి గారు విజిట్ చేశారు, ఎలా అనిపించింది ఏంటి షాపింగ్? కొన్ని శారీస్ మాత్రమే నేను చూశాను, బట్ నాకు చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అయితే మాత్రం మాధురి గారి శారీ అనిపించింది. సో డెఫినెట్లీ దట్స్ ఫ్రమ్ బకులా. అండ్ అన్నం ఉడికిందా లేదా అని చెప్పి మొత్తం చూడక్కలేదు కదా, ఒక గింజ పట్టుకుంటే చాలు కదా. సో మాధురి గారి అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ వకులా అన్నది అర్థమైతే డెఫినెట్లీ వకులాలో చీరలు ఎంత బాగుంటాయి అన్నది మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ గుడ్. అండ్ నేను చూసిన కొన్ని కూడా చాలా జెన్యున్ ప్రైసింగ్ అయితే అనిపించింది నాకు. మరి మీకు శారీ ఇచ్చారా? శారీ ఇవ్వలేదు ఇంకా, బట్ ఈ హడావుడి అయిపోయిన తర్వాత ఏమన్నా ఇంటికి పంపిస్తారేమో, అవన్నీ కెమెరా ముందర చెప్పలేము కదా. బట్ ఐమ్ లుకింగ్ వచ్చిన తర్వాత వకులా అంటే దీని సందర్భంగా మాధురి గారు ఏమైనా శారీ ఏమైనా పెట్టారేమో, ఆ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం అనుకున్నాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ టైం కట్టుకొని వకులా సిల్క్స్ అని ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తాను, అప్పుడు వీళ్ళు పంపించింది అన్నది అర్థం. అప్పుడు అందరితో పాటు మేము చూడాలన్నమాట. సరే, ఈసారి నాకు వాళ్ళు పంపిస్తే మొత్తం అన్ని రెడీ చేసుకొని గౌతమిని పిలుస్తాను బిగ్ టీవీ నుంచి. దెన్ వీ కెన్ హ్యావ్ అ స్పెషల్ ఫోటోషూట్. ఇది ఏదో బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోస్టింగ్ సూపర్ ఉంది, అసలు స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీ గురించి. అండ్ వెరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు మీరు. ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much, and wish to see everybody in flying colors. Good luck to you also, and more power to Wakula Silks. Thank you.
దివి గారు మీరు చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్ళుంటారు. సో వాట్ డిఫరెన్స్ మీరు ఏం నోటీస్ చేశారు ఇక్కడికి అక్కడికి అంటే ఏం చెప్తారు? అంటే అన్ని రకాల షాప్స్, అన్ని షాప్స్లో ఇవే టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బట్ దెన్ మనకి అందుబాటులో ఉండే శారీస్ కొన్నే ఉంటాయి. కొన్ని మనము మన స్థాయికి మించి కొనలేము. కొన్ని ఫంక్షన్స్కి వేసుకోవాలని ఉంటుంది, ఇలాగా అలాగా అని ఉంటుంది. బట్ తక్కువ ప్రైస్లో మంచి పట్టు చీరలు తక్కువ ప్రైస్లో మంచి శారీస్ విల్ బి అవైలబుల్ హియర్ ఇన్ వోకులా సిల్క్స్. చాలా బాగున్నాయి. మాధురి గారి సెలెక్షన్ ఇస్ అమేజింగ్. ఐ హావ్ సీన్ ఫ్యూ బ్యూటిఫుల్ శారీస్ అండ్ అ బ్యూటిఫుల్ స్టోర్. ఖచ్చితంగా ఈ స్టోర్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అండ్ చాలా బాగున్నాయి. ఓకే, సో మాధురి గారికి మీకు ఎటువంటి రిలేషన్ ఉంది? మేము నిన్నే మాట్లాడాం ఫస్ట్ టైం, బట్ దెన్ ద వే షీ స్పోక్ ఇస్ వెరీ నైస్. ఐ రియలీ ఐవ్ సీన్ హర్ వీడియోస్ బిఫోర్. చాలా వీడియోస్ అందరిలాగే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను నవ్వుకుంటూ బాగున్నాయని. అండ్ నౌ దట్ వి స్పోక్, షీ ఈజ్ అ వెరీ గుడ్ లేడీ. గుడ్. ప్రెసెంట్ మీది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పి మీ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి మీ ఒక 3 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి, అవి రిలీజ్కి ఉన్నాయి. సో అండ్ ప్రెసెంట్ మేడం అందరూ కూడా సెలబ్రిటీస్ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేయడం, దీనివల్ల ఏంటంటే అటు సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కదా. రీసెంట్గా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సారీస్ చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వాట్ యూ సే, మీ తరపున మీరేం చెప్తారు? ఇట్స్ అ గుడ్ థింగ్ నో టు సజ్జనర్ గారు ఇలాంటిది. లైక్ సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా వరకు ఇది అందరికీ పబ్లిక్కి తెలియాల్సి ఉంటుంది. చాలా మందికి తెలీదు, లైక్ ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, అలా చేయొచ్చా, అలా చేయకూడదు. బట్ వెన్ సంబడి కమ్స్ అండ్ టెల్ దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ హూ ఎవర్ హ్యాస్ డన్, ఇప్పుడు సారీ చెప్పడం ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఆల్సో సజ్జనర్ గారు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ స్టార్ట్ చేసినందుకు వెరీ 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 నైస్. ఎస్, మన బెజవాడ బేబక్క ఉన్నారు ఇవాళ. మేడం ఇవాళ షాప్కి విజిట్ చేశారు. సో మొత్తం కూడా ఎలా అనిపించాయి? ఇక్కడ కాదు, కాంచీపురం వకులా సిల్క్స్ కి విజిట్ చేశాను. అంటే ఇది ఒక షాప్ తో సమానం కాదంట, ఇది ఎన్నెన్నో షాపులతో సమానం. సూపర్. ఏం మరి చీర ఏమైనా కొనుక్కున్నారా? వేసుకున్నాను కదా. మాధురి గారు పెట్టారా? బ్యూటిఫుల్ గా లేదు గిఫ్ట్? నిజంగా ఏంటి స్పెషల్ గా మీకే పెట్టారు? అంటే మా ఇద్దరు పేర్ల సింక్ ఉంది. ఎందుకంటే నా యాక్చువల్ పేరు ఏంటో తెలుసా? మధు, తన పేరు మాధురి. సో సింక్ ఉంది కదా, సో అందుకనే మేము స్పెషల్. ఓకే, సో అందుకని స్పెషల్ సారీ మీకు పంపించారనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి మరి పంపించారు. సో ప్రిటీ నో. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మొత్తం అండ్ ఇక్కడ రేట్స్ అంటే ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా మీరు షాప్స్ చూస్తూ రీజనబుల్, వెరీ రీజనబుల్. అసలు ఆలోచించద్దు, హ్యాపీగా కలెక్షన్ కూడా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ అందరూ ఇంకా తక్కువ కూడా రావచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని రకాల బడ్జెట్స్ లో ఉన్నాయి. మీరు కూడా రావచ్చు, హ్యాపీగా రండి. మరి మాకు డిస్కౌంట్ ఉందా? ఎంతవరకు ఇస్తారు? మీడియా అనే కూపన్ టైప్ చేయండి, మీకు ఎంతగా ఉంటే అంత డిస్కౌంట్ పట్టుకుపోండి. మేము మళ్ళీ బేబక్క తరపున వేసుకోవచ్చా? అబ్బా మరి చెప్పండి, బేబక్క తరపున బిగ్ టీవీ తరపున. బిగ్ టీవీ తరపున. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అంతా? బాగా ఎంజాయ్ చేస్తారా? బాగుంది. ఈవెన్ 1 వీక్ అని ఏం లేదు, కానీ ద పాపులారిటీ ఇస్ లైక్ 1 వీక్ లో బాగా చూసారు. సో అదేదో అంటున్నారు, గంగి గోవు పాలు చాలు గెరిటెడైనా అన్నట్టు 1 వీక్ ఉన్నా సరే నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. ఎక్కడ పోయినా బేబక్క. థ్యాంక్ యూ సో మచ్ అండ్ keep watching Big TV. I have a close association with Big TV as well. And ma'am, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇవాళ ఆదర్శం. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు ప్రమోట్ చేసే వాళ్ళకి? అస్సలు బెట్టింగ్ యాప్ నో ఆడద్దు, ప్రమోట్ చేయొద్దు. నేను నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఇన్బాక్స్లో, I never promoted nor encourage people to do betting apps. So say no to betting apps. Okay, very good. So మా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా బేబక్క తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి కూడా బ్రహ్మాండమైన సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. హేమ గారు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? అమలు బేబీలాగా అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా సరే మీ అందం ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. దాని సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా, కొంచెం యంగ్స్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. నేనా డేరింగ్ అండ్ డాషింగ్, మనసులో ఏముండదు, ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడేస్తాను. కొన్ని అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. తిట్టాలంటే తిట్టేస్తాను. ఎలా అనిపిస్తుంది ఈ షాపింగ్ కి? మొత్తం మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని వాళ్ళ షాప్ ఓపెన్ అయింది. వాళ్ళకి సంబంధించి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి?
బాగున్నాయి. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, కొన్ని చీరలు చూశాను, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే బయట నేను చూసిన షాప్స్కి ఇక్కడికి కొంచెం కలర్ వేరియేషన్స్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి, అలాగే బ్రైడల్ సంబంధించినవి కూడా ఉన్నాయి, బాగున్నాయి, నైస్. సో మాధురి గారితో మాట్లాడారా? ఇంకా మాట్లాడలేదు, మాట్లాడలేదు. ఇప్పుడే వచ్చాను నేను. కలిసారు ఇంతకు ముందు ఎప్పుడైనా మాధురి గారిని? నన్ను పిలవడానికి వచ్చినప్పుడు కలిసాను. ఓకే. సో ఇవాళ వీళ్ళ జర్నీలోని ఇటువంటి ఒక ఫస్ట్ టైం ఇలా షాప్ ఓపెనింగ్, సో మీరు మీ తరపు నుంచి ఎలా చేస్తున్నారు ఏంటి, అంటే ప్రమోషన్స్ కానీ ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు, నేను నీలాగని చేరుకొనుకోవడానికి వచ్చాను అంతే. నేను కొనడానికి రాలేదు మ్యామ్. నా బుర్ర తినడానికి వచ్చావు, రైట్? అయ్యో. సో నేను కూడా చూడడానికి వచ్చాను, నచ్చితే కొనుక్కోవడానికి వచ్చాను, దట్స్ ఇట్. ఓకే ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, అంటే ఇప్పుడే విన్నాను మీరు మూవీస్ చేయట్లేదని, బట్ మీ ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతారు. మీ అలా ఏం లేదు, ఇప్పుడు అంత మంచి క్యారెక్టర్స్ కూడా లేవు. నేను ఒక డ్రీమ్ గర్ల్ లాగా మంచి మంచి క్యారెక్టర్స్ చేసేసాను. ఇప్పుడు నుంచునే క్యారెక్టర్, డైలాగ్ లేని క్యారెక్టర్స్ ఒకటి ఇప్పుడు నేను చేయలేను. సో అది కాకుండా చాలా కష్టపడిపోయినని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే. సో బాగా ఎంజాయ్ చేయండి అయితే. థ్యాంక్ యూ. షాప్ ఎలా అనిపించింది? ఎలా ఉన్నాయి షాప్? బాగానే ఉందండి. కాకుంటే నేను దువ్వాడ శ్రీని గారికి మాధురి గారికి ఫ్యాన్, కానీ చూసి వెళ్దామని వచ్చాను. ఇలా చూసి వెళ్దామని వచ్చిన వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. చూసారు ఇవాళ? చూసాను, లైవ్ లో చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏమైనా కొనుక్కుంటున్నారా చీర? మరి ఏమైనా చూస్తాం, చూసి నచ్చితే తీసుకుంటాం. ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసారా? చూడలేదు, నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ చూస్తాను. సో మాధురి గారు ఇప్పటి వరకు మీరు రీల్స్ లోని వీడియోస్ లో చూస్తూ ఉన్నారు కదా, ఇలా రియల్ గా చూసేసరికి ఏమనిపించింది? క్యూట్ గా ఉన్నారు, బాగున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్లీ ఆవిడ గురించి? ఆవిడ రీల్స్ అవి చేస్తూ ఉంటారు, ఇవాళ ఇలా షాప్ ఓపెన్ చేశారు. ఏమంటే ఏం పర్వాలేదు, బెస్ట్ అందరికీ చెప్తానండి, చెప్తాను. నా దాంట్లో పెట్టుకుంటాను కదా, నా వాట్సాప్ లో పెట్టుకుంటాను, వెళ్ళొచ్చామని. ఫోటో తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. ఆవిడ రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది. శ్రీని గారితో కూడా ఫోటో తీసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించింది. ఓకే.